ఏ కొత్త మూవీ అయినా 2 వారాలకు ఓటీటీకి వచ్చేస్తుంది. సో 200 పెట్టి ఒక ఫ్లాప్ సినిమా చూసే బదులు 150 పెట్టి ఆ నెలలో వచ్చిన కొత్త సినిమాలన్నీ 150 రూపాయలకే ఇంట్లో ఉండి ఫుల్ హెచ్డి ప్రింట్తో చూసేయచ్చు. పోనీ ఆ వచ్చే సినిమాలు ఏమైనా కంపల్సరీ థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేసే సినిమాలా అంటే అది కాదు. అయితే కమర్షియల్ మూవీస్ లేదా కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్, ఏదో రాజమౌళి సినిమానో, శంకర్ సినిమానో లేదా జేమ్స్ కెమెరాన్ లాంటి వాళ్ళ సినిమాలో అంటే విజువల్గా థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి కాబట్టి థియేటర్లో చూస్తున్నారు. మిగతావన్నీ ఓటీటీస్లోనే చూసేస్తున్నారు. ప్రొడ్యూసర్స్ వాళ్ళ స్వలాభం కోసం ఓటీటీకి మమ్మల్ని అలవాటు చేసేశారు. సో మేము కూడా ఏ మూవీ కొంచెం డివైడ్ టాక్ వచ్చినా బొక్కలే ఓటీటీలో చూసుకుందాం అనే ఫీలింగ్కి వచ్చేసాం. లేకపోతే ఎందుకు రావాలి థియేటర్స్కి? ఒక టికెట్ ప్రైస్ 300, 400, 500 అంటే మాటలా? ఎంత మేము సినిమా పిచ్చోళ్ళం అయితే మాత్రం మరీ ఇంత వసూలు చేస్తారా? వాళ్ళ వీక్నెస్ని క్యాష్ చేసుకోవడం ప్రొడ్యూసర్స్ మొదలు పెడితే అదే క్యాష్ని సబ్స్క్రిప్షన్ రూపంలో తీసుకుని జనం థియేటర్స్కి రావడం మానేశారు. టికెట్ ప్రైజులు 1000 రూపాయలు పెట్టినా వెళ్ళి చూసే